Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 23లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సిఎస్ఆర్ పార్ట్ 23లో మెయిన్ మెన్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలనే అంశాల గురించి మాట్లాడబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మీకు మా నుండి మరింత టెక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరింత ఆడియన్స్కు ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలిగిన వారు అవుతారు. అలాగే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని మీరు తెలియజేయడం ద్వారా మీ యొక్క ఒపీనియన్ని మేము తెలుసుకోగలిగిన వారు అవుతాం. సార్, నేను ఫస్ట్ అయితే యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, జీషోని. దీంట్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ తీసుకుందాం. Advanced settings. Typing settings. మెన్యూ కస్టమైజేషన్ దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు మెయిన్ మెన్యూ అంటే ఏంటి, సో మెన్యూ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మెన్యూ అంటే మనకు టాక్ బ్యాక్లో స్వైప్ డౌన్ దెన్ రైట్ చేస్తే ఒక మెన్యూ వస్తుంది కదా, అలాగే ఈ జీషోలో కూడా స్వైప్ డౌన్ దెన్ రైట్ చేయండి. మెయిన్ మెన్యూ ఒకటి ఓపెన్ అవుతుంది. రైట్ స్వైప్ చేద్దాం. గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ ఇదేంటంటే మీకు చూపిస్తాను ఈ గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో. ఓకే, ఇప్పుడు ఇక పెద్ద టెక్స్ట్ ఉంది. Hi guys, welcome to our channel. In our childhood we definitely watched many cartoons and TV and we సరే, ఇంత పెద్ద టెక్స్ట్ ఉంది. దీనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చదువుకోవచ్చు. చూద్దాం అది ఎలాగో. Hi guys, welcome to our channel. In our childhood we definitely watched. దీని మీద ఫోకస్ ఉంచుకోవాలి. ఫోకస్ ఉంచిన తర్వాత మెయిన్ మెనూలో తీసుకొని granular browsing mode. దీని మీద ట్యాప్ చేద్దాం. Granular browsing mode custom. గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ ఇక్కడ కింద టచ్ చేస్తే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ నుండి లెఫ్ట్ స్వైప్ చేస్తే వర్డ్స్, లెఫ్ట్ స్వైప్ చేస్తే కస్టమ్, పారాగ్రాఫ్స్ ఇన్ని ఉంటాయి. మనం ఎట్లైనా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ బై వర్డ్ చదువుకోవచ్చు. ఈ వర్డ్స్ మీద ట్యాప్ చేసి పైన స్క్రీన్ పైన ట్యాప్ చేసాం అనుకోండి, వెల్కమ్ ఇట్లా ఇలా రైట్ స్వైప్ చేసుకుంటుంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక పెద్ద టెక్స్ట్ డాక్యుమెంట్ మాదిరిగా చదువుకోవచ్చు. అలాగే కస్టమ్ ఏంటంటే మనకు నీట్గా అదే లైన్ బై లైన్ విడగొట్టి చెప్తుంది. చూద్దాం. Hi guys, welcome to our channel. In our childhood we definitely watched many cartoons and TV and today we discuss about the downfall. సో చూసారా, ఇలా చదువుకోవచ్చు. ఇది గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ అంటే. ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జీషో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ మెనూలో ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. లిస్ట్ బ్రౌజింగ్ ఏం లేదు, దీని మీద ట్యాప్ చేస్తే టాక్ బ్యాక్లో రీడ్ ఫ్రమ్ నెక్స్ట్ ఐటమ్ ఎలాగో దాని మీద అట్లే బ్రౌజ్ చేసుకుంటూ వెళ్తుంది. రీడ్ ద హోల్ స్క్రీన్ ఇది కూడా సేమ్ మొత్తం స్క్రీన్ని చదువుతుంది అనమాట. వాయిస్ అసిస్టెంట్ ఇది మీరు ఇట్లా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా జస్టర్ కూడా పెట్టి చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ గురించి మీకు చెప్పే ఉన్నాను. ఎక్స్టెన్షన్కి సపరేట్ జస్టర్ ఉంది, లేదంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. జీషో సెట్టింగ్స్ డైరెక్ట్గా ఇక్కడ నుండి యాప్ ఓపెన్ చేయొచ్చు, బట్ ఇక్కడ వర్క్ చేయట్లేదు. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే జీషో అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. దీని గురించి నేను చెప్పాను రీడింగ్ సెట్టింగ్స్లో. క్యాన్సిల్. సో ఇలా ఉంటుంది. దాంతోపాటు మెయిన్ మెనూ తీసుకుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ క్యాన్సిల్ పక్కనే మోర్ అని కూడా ఉంటుంది. ఈ మోర్ మీద ట్యాప్ చేసాం అనుకోండి, ఇంకొన్ని ఆప్షన్స్ లోతుగా ఉన్న ఆప్షన్స్ అన్ని వస్తాయి. Automatic browsing. చూసారా, ఇవన్నీ వస్తాయి. Reading mode. List browsing. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. Granular. Spell current focus. Read the whole screen. Full text editing. Full text selection. Voice assistant. Recognize text on the G2O camera. Extension. Tools. G2O setting. సో ఇలా చాలా సారీ ఇవన్నీ ఏంటంటే మన జనరల్ సెట్టింగ్స్లో ఫంక్షన్స్ చూసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఇంకొక మోర్ మీద ట్యాప్ చేస్తే మెయిన్ మెనూ తీసుకొని 2 సార్లు మోర్ మీద ట్యాప్ చేస్తే కస్టమ్ జెస్చర్ స్కీమ్ సెట్టింగ్స్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఏ జెస్చర్ పెట్టుకోకుండా వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. దీని మీద జస్ట్ ట్యాప్ చేస్తే కర్టన్ ఎనేబుల్ అవుతుంది. ఇట్లా మీరు ఏం జెస్చర్ పెట్టుకోకుండా కూడా మెయిన్ మెనూ తీసుకొని 2 సార్లు మోర్ అని ఉంటుంది. 2 సార్లు కానీ ట్యాప్ చేశారనుకోండి మీకు ఈ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ జెస్చర్ పెట్టుకోకుండా దేని మీద ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది ఇలా. సో నేను బ్యాక్ వస్తున్నాను, క్యాన్సిల్. సో ఇదనమాట మెయిన్ మెనూ. దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి చూద్దాం. సారీ, మెన్యూ కస్టమైజేషన్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, యూజ్ ద మల్టీ కాలమ్ మెన్యూ అంటే మెయిన్ మెన్యూలో ఇంకో మెన్యూ చూద్దాం. ఇది చెక్ చేశాను. ఇప్పుడు మెయిన్ మెన్యూ తీసుకుంటాను. చూసారా, మెయిన్ మెన్యూలోనే మరొక మెన్యూస్. ఈ ఆప్షన్ చెక్ చేయకముందు ఇదేం లేదు. కావాలంటే చూద్దాం. క్యాన్సిల్ కొడుతున్నాను. ఇది అన్చెక్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ మెన్యూలోకి వెళ్దాం. చూసారా, మీరు డిఫరెన్స్ గమనించే ఉంటారు. సో ఇలా ఈ మల్టీ కాలమ్ మీరు అంటే మెయిన్ మెన్యూలోనే ఇంకొక మెన్యూస్ అట్లా. ఇది మీకు కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కస్టమైజ్ ద మెయిన్ మెన్యూ. దీని మీద ట్యాప్ చేస్తే ఏ ఆప్షన్స్ కావాలి, ఏ ఆప్షన్స్ వద్దు, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంచుకోవాలి అనేది మనం చూసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. యాడ్ యాడ్ అంటే కొత్త ఆప్షన్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఏ ఫంక్షన్ అని ఉంటుంది. నో కమాండ్, ప్లగిన్స్, ఏమైనా ఎక్స్టెన్షన్స్ కూడా డైరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే టైమ్ అండ్ బ్యాటరీ లెవెల్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేసిన ఎక్స్టెన్షన్స్లో కొన్ని యాడ్ చేసుకోవచ్చు మెయిన్ మెన్యూలో. దీని మీద క్లిక్ చేసి ప్లగిన్స్ మీద క్లిక్ చేసి దీని మీద ట్యాప్ చేసాం అనుకోండి, యాడెడ్ అని వస్తుంది. ఇప్పుడు మెయిన్ మెన్యూ తీసుకుంటాము. మెయిన్ మెన్యూ చూసారా, ఇదొకటి యాడ్ అయిపోయింది. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ ఏ ఫంక్షన్, నో కమాండ్, ప్లగిన్, వాయిస్ కమాండ్స్ ఏమైనా కస్టమ్ డౌన్లోడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. టూల్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి మీకు మిగతా టైమర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఏమైనా యాప్స్ని కూడా మెయిన్ మెన్యూలో పెట్టుకోవచ్చు. మెయిన్ మెన్యూకి వెళ్ళి జస్ట్ యాప్ మీద ట్యాప్ చేస్తే యాప్ ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి మీకు ఫంక్షన్స్ అన్ని మొదలవుతాయి. ప్రొఫైల్స్, ఎక్స్టెన్షన్స్, టూల్స్, మెయిన్ మెన్యూ అన్ని. ఇయర్ పీస్ మోడ్, Select TTS engine. Switch to increase accessibility. Select TTS engine. నేను సెలెక్ట్ TTS engine అనేది యాడ్ చేస్తున్నాను. Added select TTS engine. Switch to currently increase accessibility volume. Increase voice assistant. Voice dictate action. Voice dictate. Added voice dictation. వాయిస్ డిక్టేషన్ కూడా యాడ్ చేశాను. Actions. Added action. యాక్షన్స్ ని కూడా యాడ్ చేసుకున్నాను. ఓపెన్ అండ్ URL ఇది డిఫాల్ట్ గా యాడ్ లో ఉంటది. Monitor the focus. Edit note. Add spell curve. Note of screen power menu. Go back. Quick settings. Take a screen shot ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్దాం. Main menu. Granular browsing. List browsing. Read the voice assist extension. G2O set. Suspend mobile data. Select TTS engine. Customize main TTS engine. చూసారా, డైరెక్ట్ గా సెలెక్ట్ TTS engine మీద ఇక్కడ మెయిన్ మెనూ యాడ్ చేసాం. దాని మీద క్లిక్ చేయగానే మెయిన్ TTS engine లో తీసుకెళ్ళిపోయింది. ఇలా క్యాన్సిల్ మీద క్లిక్ చేసాను. Add the back menu customization. ఓకే, ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తాను. Mobile data on voice dictate action. Take a screenshot. దీని మీద క్లిక్ చేస్తే చాలు. Customization. Error. ఓ షట్, స్క్రీన్ షాట్ అవ్వట్లేదు. నా మొబైల్కి జస్టర్ సపోర్ట్ చేయట్లేదు. నేను వర్క్ అవుతుంది అనుకున్నాను. సో ఈ విధంగా మెయిన్ మెనూలో ఒక ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. Google. ఓ సారీ,
Read. Total. WhatsApp. Super. File. Volume. Get app. Gmail. Hi. Insta. G-Show Plus. G-Show. Tools. Advanced Article. Typing. menu. Operations. Type menu. Menu custom. Customize the main menu. Yes, ఇక్కడ ఉన్నాం కదా మనం. Add. యాడ్ అంటే కొత్త ఆప్షన్ యాడ్ చేసుకోండు. డిఫాల్ట్ అంటే మనం యాడ్ చేసిన ఆప్షన్స్ అన్ని పోతాయి. కావాలంటే దీని మీద ట్యాప్ చేద్దాం. Attention. Clicking OK will restore the default settings. చూసారా ఇక్కడ చెప్తుంది. కావాలంటే మనం OK. ఓకే క్లిక్ చేసాలంటే క్యాన్సిల్కి వెళ్ళిపోవచ్చు. Customize granular browsing mode. గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ ఇది ఆల్రెడీ ఆన్లో ఉంది కదా. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఏం లేదు, Move up. Move up. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ అనేదాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఆప్షన్స్ వస్తాయి. Move up. మూవ్ అప్ అంటే ఒక ఆప్షన్ పైకి వెళ్తుంది, Move down. మూవ్ డౌన్ అంటే ఒక ఆప్షన్ కిందికి వెళ్తుంది. డిలీట్ చేసేసుకోవచ్చు. Move. మూవ్ అంటే ఫస్ట్కి వెళ్ళిపోతుంది. మీకు చెప్పాను కదా ఎక్కడ ఎడ్జ్ జెస్టర్స్ అప్పుడు కానీ ఎప్పుడు చెప్పినట్టున్నాను ఆపరేషన్ సెట్టింగ్స్ చెప్పేటప్పుడు ఇది మూవ్ అప్ డిలీట్ ఇవన్నీ. నాకు గ్రాన్యులర్ బ్రౌజింగ్ కావాలి, సో అందుకు ఇది ఫస్ట్లోనే పెట్టుకుంటాను. బ్యాక్ వచ్చేద్దాం. List browsing. లిస్ట్ బ్రౌజింగ్ ఇది నాకు వద్దు కాబట్టి డిలీట్ చేస్తున్నాను. Delete. OK. Deleted. అయిపోయింది. Read the whole screen. ఇది నాకు వద్దు, డిలీట్. Deleted. Extension. Voice assistant. Granular. వాయిస్ అసిస్టెంట్ ఇది నాకు వద్దు, Move up. Delete. నేను జెస్టర్ పెట్టుకున్నాను. Visual setting. Extensions. ఎక్స్టెన్షన్స్ ఇది వద్దు. Delete. Suspend speech feedback and browse by touch. ఇది నాకు కావాలి. G-Show settings. జీషో సెట్టింగ్స్ ఇది నాకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇది నేను డిలీట్ చేస్తున్నాను. Delete. BlueJeans/mobile date. ఇది డిలీట్ చేద్దాం. Delete. Delete. Voice dictate. ఇది డిలీట్ చేద్దాం. ఇది వద్దు, నాకు కావాలి వాయిస్ డిక్టేషన్. Custom. Voice dictate actions. యాక్షన్స్ కావాలి. Screenshot. టేక్ ఏ స్క్రీన్ షాట్ ని డిలీట్ చేస్తున్నాను, నాకు వర్క్ అవ్వట్లేదు. Delete. Delete. Customize the main menu. సో ఇప్పుడు మెయిన్ మెన్యూ చూద్దాం ఎలా ఉందో. Main menu. Granular browsing mode. Suspend speech feedback. Select TTS engine. Voice dictation. Actions. Edit the pronunciation of the cancel. More. సో ఇప్పుడు సింపుల్ గా ఉంది. మోర్ క్లిక్ చేస్తే మరిన్ని ఆప్షన్స్ వస్తాయి. Functions menu. Recognition menu. మళ్ళీ మోర్ క్లిక్ చేస్తే Cancel. More. మరిన్ని ఆప్షన్స్. Read the whole and back. Node properties. సో ఇలా Back. సో ఇలా మనం మెయిన్ Menu మెనూ customization. కస్టమైజ్ చేసుకోవచ్చు. Menus. Customize the main menu. ఓకే నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్ వచ్చాము. ఇప్పుడు Customize the multi-column menu. కస్టమైజ్ ద మెయిన్ మెన్యూ అయింది. కస్టమైజ్ ద మల్టీ కాలమ్ మెన్యూ ఇదేంటో చూద్దాం. Customize the multi-column కస్టమైజ్ ద మల్టీ కాలమ్ మెన్యూ. Default functions menu. Recognition menu. Automatic browsing. Reading mode. ఓకే ఇదేంటంటే మనం మెయిన్ మెన్యూలో మల్టీ కాలమ్ మెన్యూ యాడ్ చేసుకున్నప్పుడు అంటే యూజ్ ద మల్టీ కాలమ్ మెన్యూ అని చెక్ ఉంది కదా, అది చెక్ పెట్టుకున్నప్పుడు కావాలంటే మనం వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు, యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి Tools. Profile. Tools. Current per app just functions menu. G-Show setting. Enable login. సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది అనమాట మల్టీ కాలమ్ మెన్యూ. కావాలంటే Customize reading mode. రీడింగ్ Node మోడ్, browsing mode. నోట్ బ్రౌజింగ్ మోడ్. ఇది కావాలంటే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి Move down. మూవ్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేయచ్చు ఇట్లా. Deleted. సో ఇది అనమాట మల్టీ కాలమ్ మెన్యూ. Menu అండ్ దెన్ floating menu. Use the floating menu and customize the multi-column menu. ఓకే ఇది అయిపోయింది కదా. Use the floating menu unchecked. యూజ్ ద ఫ్లోటింగ్ మెన్యూ. ఫ్లోటింగ్ మెన్యూ గురించి నాకు సరిగ్గా తెలీదు, బట్ నేనేమనుకుంటున్నానంటే ఫ్లోటింగ్ మెన్యూ అంటే సైడ్లో ఎక్కడ నాకు సరిగ్గా తెలీదు, బట్ మన స్క్రీన్ ఎడ్జ్లో ఎక్కడైనా ఉంటుందేమో అని. Floating menu. ఫ్లోటింగ్ మెన్యూ దీన్ని ట్యాప్ చేద్దాం ఒకసారి. Add default main menu. Floating menu. ఓకే ఫ్లోటింగ్ మెన్యూ అంటే ఇదే ఒక సపరేట్ మెన్యూ, దీంట్లో మెయిన్ మెన్యూ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్లోటింగ్ మెన్యూలో. Menu custom. Show additional custom floating menu. Show actions in the functions menu unchecked. ఫంక్షన్స్ మెన్యూలో మీకు యాక్షన్స్ చూపించాలా అని, అంటే మనం కొత్తగా యాడ్ చేసాం కదా యాక్సెస్ అని, ఆ యాక్షన్స్ అని మెయిన్ మెన్యూలో, అట్లా మీకు ఫంక్షన్స్ మెన్యూలో కూడా చూపించాలా అంటే చెక్ పెట్టుకోండి, అంటే అన్చెక్ పెట్టుకోండి. నేను చెక్ పెట్టుకుంటున్నాను. Show additional dynamic focus related options in the functions menu unchecked. ఇది నాకు సరిగ్గా ఐడియా లేదు. డైనామిక్ యాక్షన్స్ రిలేటెడ్ ఏదో ఉంటుందంట, అది ఫంక్షన్స్ మెన్యూలో చూపించాలని. Menu customization. సో ఇంతే ఫ్రెండ్స్, మెన్యూ కస్టమైజేషన్లో ఇంకే సెట్టింగ్స్ లేవు.
Advanced settings. సో మెన్యూ కస్టమైజేషన్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతటితో మనకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది పూర్తయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక కొత్త టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Presets. Oh, G2O Plus.